దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 18:19. నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించను. చూడండి, ఈ లోకం మనుషులు మనల్ని ఇష్టపడతారు, ప్రేమిస్తారు. కానీ మనకి ఎదురయ్యే సమస్యల నుంచి, మనకి ఎదురయ్యే కష్టాల నుంచి, బాధల నుంచి వారెంత మాత్రం కూడా తప్పించలేరు. అయితే ఎవరికైతే మీరు స్నేహం చేస్తున్నారో వారు మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా ఇష్టపడాలని, మిమ్మల్ని ప్రేమించాలని ఎంతో కోరుకుంటారు కదా. అయితే మరి మనుషుల విషయంలోనే ఇంతలాగా మనం కోరుకుంటున్నాము. కానీ ఆ మనుషుల యొక్క ఇష్టాలు, ప్రేమలు కొద్ది కాలానికి మారిపోతూ ఉంటాయి. అయితే దేవుడిని మనము ప్రేమించి దేవునికి ఇష్టడుగా ఉండడం అనేది అది ఇంకా ఈ లోకం మనుషుల పట్ల ఉండే ప్రేమ కంటే, ఇష్టానికంటే అది ఎంతో గొప్ప భాగ్యము. కనుక ప్రభుని ప్రేమిస్తూ ఆయనకి ఇష్టడుగా ఉంటూ మరి జీవించినప్పుడు ప్రతి కష్టం నుండి, ప్రతి నష్టం నుండి, ప్రతి అనారోగ్య సమస్య నుండి, నీవు ఎదుర్కొనే ప్రతి క్లిష్ట పరిస్థితుల నుండి, ఈ లోకంలో ఉన్న అపవాది ఉరుల నుండి దేవుడు ఎప్పటికప్పుడు నిన్ను తప్పిస్తూ కాపాడుతారు. సదాకాలము కూడా ఆయన నీకు తోడై ఉండి ఎంతో గొప్పగా నడిపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి ప్రభా. వారికి గొప్ప నిరక్షణ కలిగించేయండి. ఎల్లప్పుడూ కూడా నీకు ఇష్టలుగా ఉండేవారిగా, నిన్ను ప్రేమించే బిడ్డలుగా వారిని లేవనెత్తండి. వారి కుటుంబాలు ఎలాంటి శోధనలు ఉన్నాయో తొలగించండి. వారు ఎటువంటి ఇబ్బందులు ఉన్నారో విడిపించండి అయ్యా. ఎటువంటి సమస్యలతో పీడించబడుతున్నారు, యేసు నామములో ఇప్పుడే వారికి విడుదల దాయిచ్చేయండి. వారి కుటుంబాన్ని కంచె వేసి కాపాడండి. ప్రతి ప్రమాదాన్ని తప్పించండి. ప్రతి దుష్ట రోగములను వారికి దూరపరచండి. వారి తినే ఆహారం, త్రాగే నీళ్ళు శక్తిగా, బలంగా, ఆరోగ్యంగా మార్చండి అయ్యా. ఏ కార్యములు జరగాలని ఎదురు చూస్తున్నారో ఆ కార్యములను యేసు నామములో జరిగించండి. నీ బిడ్డలకు మీరే తోడయుండి నడిపించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.